ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనా కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో గురువారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని మాధవ్ నగర్ మోపాల్ మండలం తాడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, రసీదుల అందజేత, రిజిస్టర్ల నిర్వహణ, వివరాల నమోదు, ప్రజలకు అందుబాటులో ఉంచిన త్రాగునీరు, షామియానాలు వంటి వసతులు పరిశీలించి అధికారులకు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారిని హరిత ఇందలవాయి మండలం రంజిత్ నాయక్ తాండా, డిచ్పల్లి మండలం వెస్లీ నగర్ తాండా, మాధవ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాపాలన సభలకు తోడ్పాటునందించారు. 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాలకు సంబంధించి ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అందించారు. పర్మనెంట్గా ఉండే అక్కడ ఉంది, రొటేటింగ్గా ఉండే స్టాఫ్ ఇంతో పాటు ఉంది. దాంతోపాటు ఉండేవాళ్ళు డిమాండ్ ఒక్కొక్క కౌంటర్ పెట్టాలా తప్పకుండా. ఫస్ట్ చూస్తున్నారా? ఇప్పుడు మున్సిపల్ ఏముంది నియర్ బై మరి అది వెళ్ళి చూద్దాం. మీరు కౌంటర్ 2 మీరు అప్లికేషన్ 12 రేషన్ కార్డ్ ఓకే సార్ ఇక్కడ ప్రొఫార్మర్ నేను ఇస్తాను, ఒక టీసీ తీసుకుంటాను. ఒకసారి దాంట్లో బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం బాపు నగర్ గ్రామంలో ప్రజాపాలనా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారికి రసీదులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడమే ప్రజాపాలన ధ్యేయమని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బోధన్ పట్టణంలోని ఆయా వార్డులతో పాటు చిన్నమావందిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, బోధన్ మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అన్ని విధాలుగా ఇబ్బంది అయి ప్రజలను బేస్లు ఒకటి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో మొట్టమొదట అంత చిన్న వాళ్లకు సాయాలు చేయాలన్న ఉద్దేశంతో 6 సూత్రాల పథకం పెట్టాం. దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అది స్వర్గీయ ఇందిరాగాంధీ వారి పేరు మీద వారు ఉన్నప్పుడు చాలా బీద వాళ్ళకు ఇల్లు కానీ భూములు కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈరోజు ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకే, అర్హత లేని వాళ్ళకి తీసేసుకుంటూ
ఎక్కడ ఎవరికి చిన్న వాళ్ళకు అన్యాయం కాకుండా ఈ ఫామ్స్ ఫిల్అప్ చేసి అధికారులు హైదరాబాద్ పంపిస్తే అక్కడ కమిషనర్లు అందరు కూర్చుండి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందో డిసైడ్ ఇస్తారు. కాబట్టి దాన్ని మనం అనుకోకుండా చిన్న గ్రామమైన బాబునగర్ నుంచి స్టార్ట్ చేసడం జరిగింది. ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఎస్టీ సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు. అందరూ ఈ అందరూ ఇల్లు లేని వాళ్ళు, అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళు, కొత్త పెన్షన్కి వచ్చేవాళ్ళు అవన్నీ చిక్కులు పెట్టుకోవాలని ఆశిస్తూ కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మా కేసీఆర్ బిడ్డ కవితమ్మ కరెంటు బిల్లు నీకు కాదమ్మా, గరీబులకు ఇస్తుంటాం, నీతో చెప్పించుకునే అవసరం వల్లే కాంగ్రెస్ పార్టీ. మీరు సిగ్గు లేకుండా నా గరీబుల డబ్బులు నిన్ననే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు మీ ప్రభుత్వం వస్తుందని 60-70 కోట్లతో కార్లు కూడా పెద్ద పెద్ద కార్లు కొని ఆడ పెట్టుకున్నారు విజయవాడలో. మీరా మాకు చెప్పడానికి? మాకు మీ సలహాలు అవసరం లేదు. నువ్వు ఇంకోసారి ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఎక్కడన్నా సూచనలు ఇస్తే, సలహాలు ఇస్తే 10 మంది బాగుపడేటట్టు చేయండి. మా గురించి మీరు 10 సంవత్సరాలు చేసినా మేము ఏమనకుండా ఏం చేస్తారో చూద్దాం, ప్రజలే వ్యతిరేకులు అవుతారన్న ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పటికైనా నిన్ననే కవిత చూసి ఎక్కడన్నా సిరికొండలో మాట్లాడుతూ ఉన్నాయి. కరెంటు బిల్లు 200 యూనిట్లు కట్టొద్దని చెప్తాము. దాని గురించే ఇవన్నీ చేస్తూ ఉన్నాము. కవితమ్మ నువ్వు తొందరపడకు. మీరు పాద బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు జమ చేసిన పైసలకి వెళ్ళి ఇవ్వాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. జమ వేసుకున్నారు కదా కేసీఆరా, మనం బాకీ ఇవ్వమంటున్నామే, మళ్ళీ ఇద్దాం మనం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కానాపు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ ఆయా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కార్పొరేటర్ కోర్వ లలిత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సభలలో తెలంగాణ సాంస్కృతిక సమైక్య కళాకారులు తమ ఆట పాటలతో ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కుటుంబంలో అందరూ అప్లికేషన్ మీకు ఇంటింటికి వస్తుంది. ఇది ఫిలప్ చేసి ఇవ్వాలి. దీంట్లో కావాల్సిన 6 గ్యారెంటీలకు సంబంధించిన సమాచారం దీంట్లో ఉన్నది. ఇది ఇస్తే ఎంత కూడా కంప్యూటర్లో ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి అర్థమవుతుంది. మన కానపల్లిలో కానీ మొత్తం మంది యువకులు కానీ, అదేవిధంగా తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సిలిండర్ ఎన్ని వాడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఉద్యోగం రావాలి ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు, అన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రతి పేదవాడిని ఎంతమంది టీఆర్ఎస్ లో ఎట్లా ఉండే కాంగ్రెస్ అనేది ఇయ్యద్దు, టీఆర్ఎస్ అనేది ఇయ్యాలా, ఇలా మాట్లాడేదా లేదా? ఇవాళ అట్లా కాంగ్రెస్ పార్టీకి కులమ మతం ఉండదు. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, దళితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ అంతా కూడా ఒకటే కుటుంబం. మీకందరూ కూడా తెలిసి కుల మతాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరూ ప్రతి పేదవాడికి, నిరుపేదవాడికి కూడా చిత్తశుద్ధి ఉన్న పేదవాడికి మొట్టమొదటి ఈ లబ్ధి చేకూరాలని చెప్పి ఈ సర్వే అభ్యర్థన ప్రోగ్రామ్. దీంట్లో ముఖ్యంగా మీకు అన్ని పర్సనల్ డీటెయిల్స్ కాకుండా మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యుల వివరాలు రాసినప్పుడు ముఖ్యంగా మీకు ఒక మనవి చేసేది ఏంటంటే ఈ కింద ఆధార్ కార్డు నంబర్ కరెక్ట్ రాయండి. మన కుటుంబంలో అమ్మ నాన్న ఉన్నారనుకున్నాం, పిల్లలు ఉన్నారనుకున్నాం, వీళ్ళందరూ కూడా పేర్లు రాయాల్సి వస్తుంది. దానికి మరి ఈ ఆధార్ కార్డు ఏదైతే కరెక్ట్ ఎంట్రీ కావాలి, లేకుండా మన కంప్యూటర్ ఎంట్రీ కావాలి. అదొకటి. అది కాకుండా ఇప్పుడు ఇది ఉంది మన సిలిండర్ కనెక్షన్ కూడా నంబర్ రాయాలి. ఎన్ని సిలిండర్ వాడుతుందో రాస్తారు ఎట్లాగో సిలిండర్ నంబర్ కరెక్ట్ రాయాలి. అదేవిధంగా భూమి ఉందనుకో, భూమి ఒక్కొక్క రైతులు 2-3 ఊళ్ళలు ఉంటాయి. ఎన్ని భూములు ఉన్నా అర్థమంటే గుంట ఉన్నా కానీ దాని పాస్బుక్ నంబర్ కరెక్ట్ రాయాలి.
ఆర్మూరం మున్సిపల్ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ పరిశీలించారు. ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు మా 36 సెంటర్ల టీంని అరేంజ్ చేసాం. 4 టీం లీడర్లను పెట్టాం. 4 టీం లీడర్ కింద 9 వార్డులు ఉంటాయి. ఆ 9 వార్డులను మనం మానిటర్ చేసుకుంటా అప్లికేషన్ స్వీకరణ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే పబ్లిక్లో కూడా ప్రాంతం చేస్తున్నాము. ఆటోల ద్వారా ప్రచారం కూడా జరుగుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆర్మూర్ టౌన్లో వాళ్ళంతా వారి వార్డుల సెంటర్లలో వెళ్ళి ఇవి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, మరి గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఇంకా ఈ చేయూత పథకం, యువ వికాసం, ఈ 6 పథకాలను అందరూ లబ్ధిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఆర్మూర్ ప్రజలకు 36 ఎవరికి కష్టం రాకుండా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎక్స్క్లూడింగ్ అంటే 31 నాడు ఒకటి నాడు ఉండదు. కానీ మిగతా రోజులంతా 7-8 రోజులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎవరు హరిబరి కాకుండా ఫామ్స్ ఇస్తాము, నింపండి. మీకు లేదంటే మా కౌంటర్ దగ్గర రండి. మా ఎంప్లాయీస్ ఉంటుంది. మా ఎంప్లాయీస్ నింపి మీకు ఏ స్కీమ్ అప్లై చేసుకోవాల్సినారో ఆ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 6 అది కాకుండా ఇంకేమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు వైట్ పేపర్ మీద రాసి ఇవ్వగలరు. అట్లే ప్రాబ్లం లేదు. ఇంకేమైనా గ్రీవెన్స్ ఉన్నా కూడా 36 సెంటర్లలో ఇవ్వచ్చు. ఆర్మూరం మున్సిపల్ పరిధి 33వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తులను ప్రజల నుంచి మున్సిపల్ చైర్పర్సన్ పండిట్ వింత పవన్ స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఈ ప్రజాపాలన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయంలో ప్రతి వార్డులో మున్సిపల్ సంబంధించిన ఆఫీసర్స్, అదేవిధంగా వార్డు సభ్యులు, అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్, ఆర్పీలతో తమ వార్డు కౌన్సిలర్లు ఎక్కడిదక్కడ పక్కడబందీగా ఈ కౌంటర్స్ పెట్టడం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమానికి 6 గ్యారంటీలతో ఈరోజు ఇక్కడ అంటే 28 నుండి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రతి వార్డులలో కౌంటర్లలో వచ్చి మీరు ఈ అప్లికేషన్ తీసుకొని 6వ తారీఖులోపు మీరు ఎప్పుడైనా కరెక్ట్గా ఫిలప్ చేసి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దగ్గరుండి తమ పిల్లలతో, తమ ఫ్యామిలీ మెంబర్స్తో నీట్గా ఈ ఫిలప్ చేసి ఇక్కడ తీసుకురావాలి. మళ్ళీ 6వ తారీఖు లోపు ఈ కౌంటర్ అనేది ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ ఈ గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూరం మున్సిపల్ పరిధి 19వ వార్డులో ప్రజల వద్ద నుంచి ప్రజా పాలనా దరఖాస్తులను స్థానిక కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి స్వీకరించారు. స్పష్టంగా ఎప్పుడు జిల్లాలో మనకు పాపము అనవసరంగా వాళ్ళని ఇబ్బందులు మీకు నిజంగా కూడా తెల్ల రేషన్ కార్డు ఉండి అప్లై చేస్తే ఎంక్వైరీ అయితే ఏం కాదు. తెల్ల రేషన్ కార్డు లేకుండా వాళ్ళకి ఎంక్వైరీ యాడికెళ్ళి అవుతుంది. ఒకటి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిన తర్వాత ఈరోజు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 6 గ్యారంటీల అమలు కొరకు ఈరోజు అప్లికేషన్లు తీసుకోవడం ద్వారా ప్రజా పాలన సదస్సు పేరు మీద ఈరోజు ప్రతి వార్డులో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా 19వ వార్డులో
మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు కొరకు ఏదైతే ఆనాడు వాగ్దానం చేసిందో మేము దాన్ని ఒకవేళ 100% మీరు దాన్ని అమలు చేసే దాంట్లో ఉంటే డెఫినెట్ మేము ఒక అమలు చేస్తే హర్షం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే దాన్ని స్వాగతిస్తాం. ఇది పేద ప్రజలకు సంబంధించింది. కానీ ఇక్కడ కొన్ని మాకు లోపాలు కనబడుతున్నాయి. ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే అడుగుతున్నారో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే పెట్టాలి అని అంటున్నారు. మరి గరీబు వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు కిరాయికి ఒక దగ్గర ఉంటే ఒక దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక దగ్గర ఉండరు, నివాసం ఉండరు. ఆధార్ కార్డు ఒకటి ఉంటుంది, వాళ్ళు ఉండే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక ఇల్లు కిరాయి ఉంటుంది, ఇంకో దగ్గర పోతారు. మరి వాళ్ళకి ఎంక్వైరీ ఎట్లా, దాని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు నోడల్ ఆఫీసర్ గారితోనో లేకుంటే ఇక్కడ ఉన్న ప్రతి సెంటర్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి స్పష్టత ఉండాలి. ఇవాళ రైతు బంధు ఉన్నది, ఆ రైతు బంధు అప్లికేషన్ పెట్టిర్రు. మరి ఆల్రెడీ రైతు బంధు వచ్చేటోళ్లకు రైతు బంధు అప్లికేషన్ ఇవ్వాలనా వద్దా? కళ్యాణ లక్ష్మి ఇది మన గృహలక్ష్మి పథకం కింద పెట్టిర్రు. ఆ గృహలక్ష్మి పథకం కింద ఎవరెవరు అప్లికేషన్ పెట్టాలా? దయచేసి దాంట్లో కొన్ని స్పష్టత, ఎందుకంటే ఇక్కడ నోడల్ అధికారికి మొత్తం కూడా స్పష్టత ఉంటే బాగుంటుంది. దయచేసి ఏదైతే ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ కాకుండా వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటుండ్రో ఆ నివాస ప్రాంతంలోనే వాళ్ళు అప్లికేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు ఏదైతే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 పథకాలు మేము గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారు. మరి ఈ అప్లికేషన్ ఫామ్లోనే తప్పున్నది కాబట్టి వాళ్ళు రేపు ఏదైతే ఎంక్వైరీ కోసం మీరు ఆఫీసర్లను పంపితే వాళ్ళ అడ్రస్లు మీకు తెలియక కష్టమవుతుంది. కాబట్టి ఎక్కడ నివాసం ఉంటే అక్కడనే వాళ్లకు మీరు అప్లికేషన్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలా. మరియు ఏదైతే ఈ పథకాలు ఇచ్చిర్రో ప్రతి పేదవాడికి అందే విధంగా కేవలము ఏదైతే మనం ఇలా అప్లికేషన్లు ఇచ్చి 28 నుంచి జనవరి 6 కాకుండా ప్రతి పేదవాడికి, అర్హులైన పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క 6 గ్యారెంటీల పథకం అమలు కావాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని జ్ఞానోదయ స్కూల్ ఆవరణలో లక్ష్మీ శంకర్ నేతృత్వంలో నేరెళ్ల వేణుమాధవ్ జయంతి సందర్భంగా ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ యార్లగడ్డ దక్షిణామూర్తి విచ్చేసి సమాజంలో మిమిక్రీ కళాకారుల ఆవశ్యకత గురించి, వారు చేస్తున్న సమాజ సేవ గురించి వివరించారు. మిమిక్రీ పురాణ ఇతిహాసం కాలం నాటి నుండే ఉంది అని, రామాయణంలో మరీచుడు రాముడు గొంతుతో అరిచి సీతకు భ్రమ కలిగించడం ధ్వన్యానుకరణలో భాగమే అని, నేటి సమాజంలో ధ్వన్యానుకరణ ద్వారా సమాజంలోని అపోహలు దూరం చేసిన వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు. జిల్లాలో ప్రముఖమైన ధ్వన్యానుకరణ కళాకారులు జాదు యుగంధర్, వేదాంత రంగనాథ్కి, వాసరాభట్, బోండ్ల ఆనంద్ కుమార్, శ్రీనివాసులతో పాటు సమాజ సేవ చేస్తున్న ప్రముఖులకు ఆత్మీయ పురస్కారం చేశారు. కందాలయ వినోద్ ఆచార్య, బిరునగరి శ్రీహరి, వాడోక లక్ష్మణులకు పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో నరహరి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి దాకా మనకి ఎమ్మెల్యే ఎవరు? ఈరోజు గెస్ట్గా వచ్చేసి స్టేట్ పైకి స్పీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈరోజు ప్రపంచ మిమిక్రీ దినోత్సవం సందర్భంగా జ్ఞానోదయ స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రాన్ని నిర్వహించిన శంకర్ గారు సార్కి మిమిక్రీ దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాం. గజ్జలు పెట్టుకొని నడుస్తుంటారు, ఎలా ఉంటుంది ఆ సౌండ్ ఒక్కసారి మా పిల్లలకు వినిపించాలి. పట్ట కూర్చున్నట్టు కదా ఉన్నాయా? ఉన్నాయా? ఓకే, సంతోషం. ఆ పట్టు కలిసి పట్టుకొని ఇలాగా
100 రూపాయలకి పోగొట్టుకుంటే బాధపడతాం, ఒక 50 రూపాయలు ఇవ్వమంటే భయపడతాం. ఏకంగా నేనే కట్టిన బిల్లు 25,000 రూపాయలు పూజ సామాగ్రి ఇచ్చాను దక్షిణమూర్తి సాయి గారికి. నిజంగా వారికి వారి కుటుంబ సభ్యులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నిజంగా చెప్తున్నా సార్. ఇదే సార్ చెప్పకుండా బాగుంటుంది సార్. ఎందుకంటే ఈ మైకు అన్ని ఉన్నప్పుడు అన్ని చెప్పాలి, మైకు వెళ్ళి ఏం చెప్పాలి సార్, మొన్న చెప్పారు. అలాగే నిజంగా చెప్తున్నా ఈ సన్మానం కంటే సార్ నా కారణం నిజంగా సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను రాగానే నిజంగా నా తమ్ముడు చెల్లెళ్ళు నాకు స్వాగతం చెప్పి సార్. ఎంత గమ్మాటంటే వాళ్ళు చేతుని ఫ్లవర్ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఇస్తే కళ్ళకి వెళ్ళచ్చు. నాకైతే నిజంగా చెప్తున్నా అసలు అనుభవం జిందగలేదు సార్. ఒట్టి చెప్తున్నా ఇప్పటిదాకా 20 సంవత్సరాలు నాకు ఇదే కొనసాగుతుంది. ఇట్లా నాకు ఎప్పుడు స్వాగతం చూడలేదు సార్. నా ఫస్ట్ టైం నా జీవితంలో వెరీ వెరీ థ్యాంక్స్ సార్. నిజంగా చెప్తున్నా మీరు కూడా వెరీ వెరీ థ్యాంక్స్. మరి మీరందరూ మంచిగా చదువుకొని మరి మంచిగా శంకర్ సార్ పేరు నిలబెట్టాలి, మీ ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలి. మీరు కూడా చాలా గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ నాన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, స్థానిక సర్పంచ్ లొక్కిడి విజయరాములు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో టెంట్లు వేసి మామిడి ఆకులతో తోరణాలు అల్లి దరఖాస్తుల స్వీకరణ ప్రదేశాన్ని పెళ్లి మండపం లాగా తీర్చిదిద్దినట్లు గ్రామంలో నిన్న ప్రతి ఇంటిలో ఒకరికి ప్రజా పాలన దరఖాస్తు అందివ్వడం జరిగిందని, దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని కూడా అవగాహన కల్పించామని తెలిపారు. 5 గ్యారంటీ పథకాలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తుని తీసుకుని ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల వద్ద నుండి ఇప్పటి వరకు 30 దరఖాస్తులు వచ్చాయని, 5 గ్యారంటీ పథకాలే కాకుండా ఇతర సమస్యలపైన ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఏఈఓ రాజేష్, మిషన్ భగీరథ ఏఈ దామోదర్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆసిఫ్ ఖాన్, ఉప సర్పంచ్ నిషన్, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, ఆర్ఏ రవి, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, కారోబార్ వార్డు మెంబర్లు సుమన్, లక్ష్మి, చిట్టమ్మ, గంగవ్వ, వర్షిత, ప్రశాంత్, రవీందర్, గ్రామ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజాపాలన దరఖాస్తులు ఈ సీతాయిపేట గ్రామంలో తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకే మన మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో టీం అందరం ఇక్కడికి రావడం జరిగింది. నిన్న అంటే ఈ రోజు కంటే ఒకరోజు ముందే గ్రామస్తులందరికీ అంటే కుటుంబానికి ఒకటి చొప్పున మేము ఈ అభయస్థ మన ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు అందరికి అందివ్వడం జరిగింది. వాళ్ళకు ఫాము ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి ఏదైతే ఈ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించి ఆ కుటుంబానికి వాళ్ళు ఈ అప్లికేషన్ ఫారం తీసుకొని మన దగ్గరకు వచ్చారు. ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు 30 దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దానికి గాను మనం ఇక్కడ 5 కౌంటర్లు, 4 కౌంటర్లు ఏమో ప్రజాపాలన కోసం, ఒక కౌంటరు సపరేట్ కౌంటరు అంటే ఈ దరఖాస్తు కాకుండా వేరే ఏ ఇష్యూ ఉన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి మనం ఆ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మండల్ టీం అందరం వచ్చాము. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ వాళ్ళు అక్కడ ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా బయట ఒకటి వాళ్ళకు హెల్ప్ డెస్క్ అనేది ఒకటి కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్స్ తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. సో ఇంతకుముందే మేము గ్రామ సభ కూడా నిర్వహించుకున్నాం. దాంట్లో ఈ మన సీఎం గారి సందేశం చదివి వినిపించి పథకం దీని యొక్క ఉద్దేశాలన్నీ ప్రజలకు సవివరంగా వివరించడం జరిగింది. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సో మీ ద్వారా నేను ప్రజలకు ఏం కోరుతున్నానంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడం అనేది ఈ ఒక్క రోజుతోనే ముగియడం లేదు. సో ఇది కంటిన్యూ 6వ తారీఖు వరకు కంటిన్యూ ఉంటుంది.
సో ఈ రోజే అంటే దర్పల్లి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో అందరూ ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కానీ రేపు ఇవ్వాలి. ఇంకెవరైనా ఈ 1-2 days అని కాకుండా ఈ చివరి వరకు ఖచ్చితంగా అందరు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నా. ఎటువంటి ఇష్యూ ఎటువంటి మీకు సమస్య వచ్చినా మీరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని మీరు సంప్రదించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. నిజామాబాద్ నగరంలో కిల్లా చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నా పేరు మహేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కిల్లా చౌరస్తా నందు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పి, దాంతోపాటు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి హాస్టల్స్ని ప్రభుత్వ విద్యా సంస్థల్ని పునర్నిర్మించాలని చెప్పి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వము విద్యారంగాన్ని పూర్తిగా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఏదైతే నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వెంటనే ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ, దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి, వీటితో పాటు ఏదైతే స్కూల్లో అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతంగా ఈరోజు విద్యార్థులకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు నిజామాబాద్ నగరంలో అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతోమంది మేధావులను అందించినటువంటి విద్యా సంస్థలు ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి. కిల్లా జూనియర్ కాలేజ్ కావచ్చు, గర్ల్స్ జూనియర్ కాలేజ్ కావచ్చు, అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈరోజు పూర్తిగా మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వెంటనే ప్రభుత్వ పాఠశాలని, విద్యా సంస్థల్ని విజిట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని దత్త సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో ప్రజల వద్ద నుండి ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. మొదటి రోజు కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ప్రజల వద్ద నుండి మంచి స్పందన లభించింది. తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్లు మాట్లాడుతూ ప్రజలందరూ జనవరి 6వ తేదీ వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సిరికొండ మండల ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బకారం రవి, కుందేల శ్రీనివాస్, బకారం సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలం హుస్సేనగర్ గ్రామానికి చెందిన మేఘన జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైంది. హుస్సేనగర్ గ్రామానికి చెందిన మేఘన జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైనట్టు మేఘన తండ్రి గుండెల శోభన్ తెలిపారు. హనుమకొండలో జరిగిన రాష్ట్ర SGF Under-17 లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ జట్టుకు ఎంపిక చేశారని తెలిపారు. తేదీ 3 నుండి 8వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొంటారని తండ్రి శోభన్ తెలిపారు. మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి జట్టులో స్థానం పొందినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఏంది ప్రాబ్లమా? భీమ్గల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమ్గల్ మండలం ఉపాధ్యక్షులు జీవన్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో DCC డెలిగేట్ కుంట రమేష్, బాలకొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు నాగేందర్, ACCL అధ్యక్షులు గోపాల్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమ్గల్ మండల కేంద్రంలో మా యొక్క పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ జీవన్ గారు మరియు బాల్కొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు నాగేంద్ర గారు, STCL అధ్యక్షులు గోపాల్ నాయక్ గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల, మండలాల తర్వాత పట్టణ ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే 139 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్వాతంత్ర ఉద్యమ ఆకాంక్షతోటి ఆ రోజు మహాత్మా గాంధీ గారు, అట్లాగే బాల గంగాధర్ తిలక్ గారు, లాలా లజపత్ రాయ్ గారు వీళ్ళందరూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమకాంక్షతోటి ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ తదనుగుణంగా స్వాతంత్రాన్ని సిద్ధించేంత వరకు మహానాయకుల ఆధ్వర్యంలో అధ్యక్షతన స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరియు ఈ పార్టీని అదే క్రమంలో లౌకిక సామ్యవాద సిద్ధాంతాలతో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన పార్టీని లౌకిక తత్వంతో నడిపించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈనాడు జరుగుతున్న అభివృద్ధి, ఈనాడు ఏదైతే మనం చూస్తున్న అభివృద్ధి, పేదరిక నిర్మూలన అయితేనే, అట్లాగే భారతదేశంలో విద్య అయితేనేమి, నీటిపారుదల రంగాలైతేనేమి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నెహ్రూ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టినవే. ఈరోజు మరి ఈ శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ
ఈ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజల నుండి ఏవైతే మేము ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఇతర మా కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి లబ్ధిదారుని దగ్గరుండి దరఖాస్తులు స్వీకరించి ఎవ్వరు కూడా మిస్ కాకుండా సంక్షేమ ఫలాలు ఏవైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చివరి వరుసలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందాలని సదుద్దేశంతో ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ కార్యక్రమాలను ప్రారంభించినాము. ఇవన్నింటిని కూడా సక్రమంగా నిర్వహించేలా మా కార్యకర్తలు మేము అందరం కూడా దగ్గరుండి నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్. భీమ్గల్ పట్టణ ప్రజలకు, భీమ్గల్ మండల ప్రజలకు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 139 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలోనే ప్రజాస్వామిక పార్టీగా, లౌకిక పార్టీగా చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప నాయకులు, మహాత్మా గాంధీ లాంటి వారు, నెహ్రూ లాంటి వారు, సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ లాంటి వారు నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో నియంతృత్వ పాలన సాగుతుంది. కాబట్టి దేశ ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మత విద్వేషాలు వద్దని, మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పేసి అని భారత్ జోడో యాత్ర సాగిస్తూ భారతదేశ ప్రజలందరినీ ఏకం చేసే విధంగా ఇప్పుడు 2వ విడత మొదలుపెట్టనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటనుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపాలి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి విశ్వాసం